ఉద్యమకారులారా ఎవరైనా ఉద్యమ సంఘాల ముసుగులు వచ్చేటువంటి ఉద్యమకారులను మేము ఇప్పిస్తామని చెప్పి వచ్చే నాయకులు నమ్మొద్దు. దయచేసి నిజంగా మీరు పోరాటం చేసి మనం కేసులైతే బయట కేసులైతే జైలుకు పోతే మన పేపర్లో కట్టింగులు ఉంటే అవి ఎంటబెట్టుకుని వచ్చి మా జేఏసీ నాయకత్వంలో మీకున్నటువంటి టచ్లో ఉన్నటువంటి మా నాయకులకు ఇవ్వండి. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రామరెడ్డి గారి నాయకత్వంలో మీకు 250 గజాల స్థలము 20,000 పెన్షన్లు ఇవ్వడానికి మా సహాయశక్తి కృషి చేయడం కోసము మీకు కృషి చేస్తాం. కాబట్టి దొంగ సంఘాలు నమ్మతం చెప్పేసి కూడా మేము ఉద్యమకాలకు యుద్ధం చేస్తా ఉన్నాం. అధ్యక్ష వహించినటువంటి టీయూజేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్న ప్రసాద్ అన్న, ఈ ఉద్యమాన్ని గత 3 సంవత్సరాలుగా ముందుకు తీసుకుపోతూ ఎన్ని కష్టాలు వచ్చినా ఒడిదుడుకుల్ని అధిగమిస్తూ ప్రభుత్వాన్ని మేల్కొల్పుతూ ఈ ఉద్యమాన్ని ముందుకుపోతున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు అన్న ప్రభు రామరెడ్డి గారు, టీయూజేఎస్టీ రాష్ట్ర కమిటీకి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ఉద్యమకారులు అన్నలకు అక్కలకు అందరూ కూడా జేబీలు ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ, అనేక సంఘాలు ఉద్యమ సంఘాలు పుట్టగొడలో పుట్టుకొస్తూ ఉన్నాయి ఈ తెలంగాణలో. అయితే మేనిఫెస్టో మేము పెట్టించడం ఇంకోడు వాడు 3 లేకున్నా 3 లేకున్నా 1 లేకున్నా తోగ పెట్టుకొని మేము పెట్టించే మాట్లాడుతున్నారు. మీరేం పెట్టేలే. టీయూజేఏసీ ఏర్పడిన కాంచి ప్రభు లాంటి రామరెడ్డి నాయకత్వంలో ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి పెట్టించిన చరిత్ర ఈ టీయూజేఏసీకున్నది. అది గమనించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా రామరెడ్డి నాయకత్వంలో సూర్యాపేటలో బహిరంగ సభ పెట్టాలంటే ఎమ్మటే స్పందించి ఆ సూర్యాపేటలో సభ నిర్వహించుకున్నాం. ఎన్ని సంఘాలున్నా కూడా ఎక్కడ కూడా బహిరంగ సభ పెట్టలే. ఇంత పెద్ద బహిరంగ సభలు పెట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి ఒక టీయూజేఎస్ అంటే అది రామరెడ్డి గారు అన్న నాయకత్వంలో జరిగింది తప్ప ఎవరి వల్ల కాలేదు ఇది. అదేవిధంగా సూర్యాపేటలో బహిరంగ సభ ఎప్పుడైతే పెట్టినామో ప్రభుత్వానికి వణుకుడు స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇక స్టార్ట్ అయింది, ఉద్యమకారుల యొక్క పోరాటము స్టార్ట్ అయింది. కాబట్టి టీయూజేఏసీ రామరెడ్డి గారి నాయకత్వంలో సూర్యాపేట తెలంగాణ ఉద్యోగాల మహాసభ అక్కడి నుంచే మేము మొదలు పెట్టినాం. ఇక ప్రభుత్వం యుద్ధం మొదలు పెడుతున్నాం అని చెప్పేసి ఒక సంకేతం పంపినాం. కాబట్టి ఆ యొక్క జనవరి 14 సభ విజయవంతం చేసినాం మనం అందరం కలిసి. ఆ తర్వాత రాష్ట్ర గవర్నమెంట్ మంత్రివర్గం మొత్తం కూడా ఎమ్మెల్యేలు మంత్రుల దాంట్లో ఒక కదలిక వచ్చింది, ఒక చర్చ మొదలైంది. ఇక ఈ యొక్క ఉద్యమకారుల హామీలను అమలు చేయకపోతే ఇక నెక్స్ట్ వచ్చేటువంటి గవర్నమెంట్ లో మళ్ళా పాతాలకు తొక్కుతారు. కాబట్టి వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి ఆ యొక్క సభతోటే ఇలా మనం వాళ్ళని గవర్నమెంట్ని మేల్కొల్పినాం. కాబట్టి ఇవాళ నిన్న మొన్న అక్కడ నిజామాబాద్ జిల్లాలో పొన్నం ప్రభాకర్ గారు అయితేంది, షబ్బీరాలు అయితేంది, వీళ్ళందరూ కలిసి యాదన్న సభలో ఈ యొక్క ప్రకటన చేయడం జరిగింది. వాళ్ళంటారు మేమే తీసుకుపోయినాం, మేమే సేవలో పోయినాం, ఏడ్రాబో మీరు సేవలో పోయింది, మీ ఎక్కర్లేదు. ఈ క్రెడిట్ మా రామరెడ్డి గారి నాయకత్వంలో జేఎస్కే దక్కింది తప్ప మీకు ఎక్కడ లేదని చెప్పేసి కూడా మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇక్కడ ఇక మీరు మనం ఒకసారి గమనించాలి, గవర్నమెంట్ హామీలు అమలు చేయకపోతే ఎవరైనా మనం కోర్టుకు పోవచ్చు. తెలంగాణ ఉద్యమకాల హామీలే కాదు, ఏ హామీలైనా ఆ కోర్టు ఏం చేస్తుంది, ఇగో మీరు ఇచ్చినటువంటి హామీలలో అమలు చేయాలి అని చెప్పేసి మొన్న పోయిన కొంతమంది ఉద్యమకారులు కోర్టులో వేసారు. వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు మేము కోర్టులు వేసినాం కాబట్టి హామీలు అమలు చేసి కోర్టు ఇచ్చి చెప్పారు. ఆ తెలంగాణ ఉద్యమకాల హామీలే కాదు, ఏ హామీలైనా అమలు చేయాలంటే కోర్టు. కానీ సూర్యాపేట సభతో కదిలి వచ్చినటువంటి సభతోటి కదిలికి వచ్చిన విషయాన్ని కూడా మర్చిపోదని కూడా మేము కూడా ఇప్పుడు చేస్తా ఉన్నాం. ఎందుకంటే అనేక సంఘాలు ఇవాళ వసూళ్లతోటి సభ్యతాలతోటి మేము మీకు పింఛన్ ఇప్పిస్తాము, 250 గజాల స్థలం ఇప్పిస్తామని చెప్పేసి 20,000 30,000 తీసుకున్న చరిత్ర ఉంది. సూర్యాపేటలో ఇప్పుడు ఒక జేఏసీ నడుస్తున్నది. భోగే పద్మ గారు జేఏసీలో ఉన్న టీము కొంతమంది 20,000 రూపాయలు వసూలు చేసారు సూర్యాపేటలో. ఎక్కడ ఎవరిస్తారు మీకు? వాళ్ళకు పత్రాలు లేవు, తంత్రాలు లేవు, కేసులు లేవు, ఏమి లేవు. అంటే ఈ విధంగా మేము ఇప్పిస్తామని చెప్పేసి మోసం చేస్తూ కొన్ని ఉద్యమ సంఘాలు బతుకుతున్నాయి. ఇక్కడ ఒక్క రూపాయి వసూలు చేయకుండా ఏడ తీస్తుండో ఎక్కడ తీస్తుండో కష్టపడుతుండో ఈ ఉద్యమాన్ని ముందు తీసుకుపోతున్నటువంటి మన అన్నకు మనందరం కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేయాల్సిన అవసరం ఉంది. మనం ఎక్కడ కూడా న్యాయ వసూలు చేయలే. సొంతంగా సూర్యాపేటలో ఒక 15 లక్షల రూపాయలు రామరెడ్డి ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆ సభ విజయవంతం చేసిండు. మరి ఏ నాయకుడు పెట్టిట ఎవరు కూడా పెట్టలేని చరిత్ర. అంటే ఎక్కడ బహిరంగ సభలు పెట్టలేదు సొంతంగా పెట్టి, కానీ డబ్బులు వసూలు చేయడం కోసం ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇక ఇప్పుడు ఈ దుకాణం తెరిచారు. ఇక మేము ఇప్పిస్తామని ఉద్యమకారులారా నేను దయచేసి చెప్తా ఉన్నాము. మా జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నేను చెప్పదలుచుకున్నా, మీకు
ఉద్యమకారులారా ఎవరైనా ఉద్యమ సంఘాల ముసుగులో వచ్చేటువంటి ఉద్యమకారులను మేము ఇప్పిస్తామని చెప్పి వచ్చే నాయకులు నమ్మొద్దు. దయచేసి నిజంగా మీరు పోరాటం చేసి మనం కేసులైతే బయటోరి కేసులైతే జైలుకు పోతే మన పేపర్లో కట్టింగులు ఉంటే అవి ఎంటబెట్టుకుని వచ్చి మా జేఏసీ నాయకత్వంలో మీకున్నటువంటి టచ్లో ఉన్నటువంటి మా నాయకులకు ఇవ్వండి. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రామరెడ్డి గారి నాయకత్వంలో మీకు 250 గజాల స్థలము 20,000 పెన్షన్లు ఇవ్వడానికి మా సహాయశక్తి కృషి చేయడం కోసము మీకు కృషి చేస్తాం. కాబట్టి దొంగ సంఘాలు నమ్మతం చెప్పేసి కూడా మేము ఉద్యమకాలకు యుద్ధం చేస్తా ఉన్నాం. అదేవిధంగా రేపు జరగబోయే మిలియన్ మార్చికి మా సూర్యాపేట జిల్లా నుంచి పోయినసారి ఒక బస్సు పట్టుకొచ్చినాం, ఒక కారు పట్టుకొచ్చినాం. ఇప్పుడు 2 బస్సులు తీసుకొని వస్తాయి ఈ సభకు. 2 బస్సులు అంటే మేము 100 మంది దాడతారు. ఆ 2 బస్సులు తీసుకొచ్చే బాధ్యత తీసుకోవడం చెప్పేసి రాష్ట్రం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి జై భీమ్, జై తెలంగాణ. జోర్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు అమర వీరుల ఆశయాలను జై తెలంగాణ. ప్రఫుల్ రామరెడ్డి గారి నాయకత్వం.